హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. రంజాన్ టైంలో మన ఇండియా స్పెషల్ ఫుడ్ ఎమ్మీ ఫుడ్ అంటే హలీం అని. హలీం అంటే ఎంత ఇష్టం అంటే చాలామంది హలీం లవర్స్ ఉన్నారండి మన ఇండియాలో. ఇక్కడ కూడా కోవిడ్లో కూడా చాలామంది ఉన్నారండి. కానీ అవి సపరేట్గా షాపులు ఉన్నాయి, హోటల్స్ అవన్నీ ఉన్నాయి, తెచ్చుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇంట్లోనే ఎలా తయారు చేయాలనేది కోవిడ్ స్టైల్ అంటే మా స్టైల్ అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అవి కారాలు మొత్తం వేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కారం లేకుండా హలీం ఎలా ఎలా చేస్తారో రాని చూసేద్దాం. నేను ఏమేమి వేస్తున్నాను దీంట్లో, ఏమేమి కావాలి మొత్తం చూసేయండి. అవి ఒక ప్యాకెట్ చూపిస్తాను చూడండి. ఆ ప్యాకెట్లు ఏంటంటే అది ఏం చెప్తారు, బియ్యమే. అది బియ్యం కూడా కాదండి, అదొక బియ్యం లాంటిది, చిన్న చిన్నగా సగం సగంగా ఉంటుంది అది. దాన్ని ఏమంటే ఉప్పుడు బియ్యంలోని సగం సగం బియ్యం ఉంటాయి అవి. అంటే మేము వేసేది ఏంటంటే అన్ని రకాలు వేస్తామండి. పప్పులు హలీంకి చాలా రకాలు వేస్తాం. వీళ్ళు ఏంటంటే కోవిడ్ స్టైల్ హలీం ఏంటంటే ఎలా చేసేది, అవి రాత్రిపూట నానబెట్టేస్తారు. ఎందుకంటే అది అప్పుడప్పుడే కానీ కుకింగ్ చేస్తే ఉడకవండి అవి నాకు తెలిసి ఉప్పుడు బియ్యం అనుకుంటాను. ఉప్పుడు బియ్యంలో మీకు కానీ తెలిసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అది ఉప్పుడు బియ్యమే నాకు తెలిసి. అది నైట్ పూట కానీ నానబెట్టేస్తే ఉదయం కానీ ఉడకనిస్తే అది తొందరగా ఉడికిపోద్ది. అప్పుడప్పుడే కానీ కడిగి కానీ ఉడకబెడితే అది ఉడకవండి అది. చూడండి ఆ ప్యాకెటే చూసాను దాంట్లో ఉండేది. అది కొంచెం వేసినా కూడా చాలా అవుతుందండి. దానికి ఏంటంటే ఫస్ట్ ఎర్రగడ్డలు, టమాటాలు మొత్తం అన్నీ పెద్ద పెద్ద కోసి కట్ చేసి వేసేయాలండి గిన్నెలో. తర్వాత చికెన్ కూడా కట్ చేసేసి మొత్తం దానిపైన స్కిన్ తీసేయాలి. స్కిన్ తీసేసి తర్వాత ఆ గిన్నెలు వేసేసి మొత్తం మసాలాలు అంటే వీరు అరబిక్ మసాలాలు ఏమేమి చేసుకుంటారో ఆ మసాలాలు వేస్తానండి దాంట్లో. అది వేసిన తర్వాత కారం వేయను, ఎందుకంటే వీళ్ళు తినరు కాబట్టి. అదేనండి నైట్ కడిగి పెట్టాను. అది కూడా చాలా అప్పుడప్పుడే ఉడకదండి. కనీసం అది ఉదయం పెడితే ఇంకా సాయంత్రం అవుతుందండి. ఉదయం 8 గంటలు అలా కానీ పెడితే సాయంత్రం మనం ఒక్క పొద్దు టైంకి అవుతుంది, అది అవ్వదండి. చూడండి ఎలా ఉందో. తర్వాత ఏంటంటే మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక మిషన్ అయినా లేకపోతే ఆ గెండితోనే బాగా మనం పప్పు గుద్ది అంటాం కదా, ఆ పప్పు గుద్దితో ఎలాగ మెత్తగా చేసేయాలండి. లేకపోతే కొంతమంది మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో అయినా కొంచెం మిషన్ చేసేస్తారు. చూసారా ఎలా ఉందో. ఇక్కడ గల్ఫ్ కంట్రీదో